Amen. 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 Hallelujah. 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 Praise the Lord, sir. Praise the Lord. Hallelujah. Praise the Lord, sir. Praise the Lord, Andy, sir. సార్ ప్రైజ్ Hallelujah. 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 Amen. Amen. Yes. Uh, praise God for being here this morning. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికై నేను దేవాదేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. I was able to see last night that we had an awesome service on last. మరి రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క మనోహరయ్య గారి దగ్గర లైవ్ మీటింగ్ జరిగింది. ఆ లైవ్ మీటింగ్ చాలా అద్భుతంగా జరగడం నేను చూసి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. దేవునికి స్తోత్రం. I saw the work of God and how His word went forward through the projectors on the projector screens before the people of God. It was an awesome service. మరి ఆ యొక్క మరి దేవుడు మరి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రొజెక్టర్ల ద్వారా మరి ఆయన అనేకమైనటువంటి ప్రాంతాల్లో సేవకులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ప్రొజెక్టర్ల ద్వారా మరి దేవుని వాక్యం వెళ్ళడానికి దేవుడు మార్గాలు ఏర్పాటు చేశారు. ఇదంతా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I want to say to us all, let's keep Brother Steve lifted up in prayer for the work that he is doing in the ministry, spreading God's word all across the world. మరి స్టీవెన్ అయ్య గారు మరి కేవలము భారతదేశంలో మాత్రమే కాకుండా మరి పాకిస్తాన్, ఆఫ్రికా ఇలాగ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆ దైవ సేవకులు ఆ దేవుని వాక్యాన్ని అందజేస్తూ మరి వారందరికీ కూడా దేవుని మార్గాల్లోకి నడిపిస్తుండగా మరి స్వచ్ఛమైన ఆ యొక్క వాక్యాన్ని అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటుండగా స్టీవెన్ అయ్య గారి కొరకు భారంగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. ఆమేన్. I thank God for the men and women of God that is on the doing the mission work in India. మరి దైవ సేవకులైనటువంటి మీ అందరూ కూడా మరి భారతదేశంలో పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవుతూ మరి మీ ప్రాంతాల్లో మరి ఉన్నతమైనటువంటి రీతిలో గొప్ప సాక్షిగా ప్రభు కొరకు మీరు అందరూ కూడా వాడబడుతున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. I am humbled by the work and the great men of God and women of God that are pursuing Jesus and to teach the people of God all about Jesus. మరి ఈ విధంగా పర్సూయింగ్ జీసస్ అనేటువంటి సేవా కార్యక్రమంలో మరి దేవుని సేవకులుగా ఉన్నటువంటి మీరు పురుషులు, స్త్రీలు మీరందరినీ కూడా మరి మీతో కలిసి పనిచేసేటువంటి భాగ్యం నాకు దొరికినందుకు నేను దేవాదేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. We will take a look at Matthew chapter 27, starting at verse 37, and we'll go down to verse 42. మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మరి మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారండి. వాట్ ఈస్ ద రిఫరెన్స్ సార్? Matthew chapter 27, verse 37 through 42. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు మరి మీలో ఎవరైనా తీసినట్లయితే చదవాలని మనవి చేసుకుంటున్నామండి. అన్నా చదవనన్నా? చదవండి అన్న. 37 నుంచి ఎంతవరకునా? అతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపునను ఒకడును ఎడమవైపునను ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడు నిన్న నీవే పరీక్షించుకొనుము, నీవు పడగొట్టువాడు నిన్ను నీవే పరీక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా
ఆయనను అపహసించుతూ వీడు ఇతరులను రక్షించనే తను తాను రక్షించుకొనలేడు అని చెప్పి ఆమేన్. ఓకేనా ఆమేన్. ఎస్. We want to use for a brief thought, Pastor Jockin. No matter what the world may say, don't count Jesus out. మరి ఈ లోకంలో మరి మనం ఈ చదువుబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, లోకంలో ఉన్నటువంటి వారు ఏమి మనల్ని మరి దుర్భాషలు ఆడినప్పటికీ కూడా, వారు మన ఎడల ఎటువంటి అభిప్రాయం కలిగినప్పటికీ కూడా, మరి మనము దేవుని మార్గాల్లో నడిచే విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We find out here that they had hung him on the cross and they had put over his head, "This is Jesus, the King of the Jews." మరి ఇక్కడ వారు ఎంతో అపహాస్యంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో యూదుల రాజు అని ఆయనను మరి అపహాసించుతూ ఉన్నారండి. Here we find out that then were there two thieves crucified with him, one on the right hand and another on the left hand. మరి ఇక్కడ ఇద్దరు దొంగలను మరి వారితో యేసయ్యతో పాటు మరి సిలువ మీద అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు దొంగలను మరి ఆ యొక్క యేసయ్యకి ఇరుప్రక్కల వేలాడదీశారు. Hold on just a second, Pastor Jack. సరే. ఆమేన్, ఆమేన్. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. I'm sorry about that, people of God. మరి ఆ యొక్క దైవ సేవకులైనటువంటి మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. So here we are, and we're looking at Jesus is now being crucified on the cross. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నారు, సిలువ మీద చంపబడుతూ ఉన్నారు. He's dying the most humiliating death for the people of God. మరి ఆయన తన ప్రజల నిమిత్తము చాలా భయంకరమైనటువంటి మరి ఆ యొక్క చాలా హీనమైనటువంటి స్థితిలో మరణాన్ని ఆయన పొందుకుని ఆయన మరణిస్తూ ఉన్నారు. And I don't know if the people of God heard the I don't know, the old tale about the dogwood tree, Jesus being crucified on a dogwood tree. మరి ఆయన మరి ఆ యొక్క చితిసారపు మాను ఆ యొక్క సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నారు. ఆ యొక్క చెక్క మరి ఆయన చేసినదే ఆ చెట్టు మీదే ఆయన సృజించిన సృష్టికర్త వేలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Pastor Jockin, do y'all have the dogwood tree in India? మరి ఇటువంటి ఆ యొక్క చెట్టు మరి భారతదేశంలో కూడా మనం ఉన్నది అనేటువంటిది మనం అనుకుంటున్నా ఉన్నాం. నో సార్. I'm sure that it is. I'm sure that it is one in the మరి ఆ యొక్క ఖచ్చితంగా ఆ చెట్టు ప్రపంచం అంతా కూడా ప్రతి చోట ఉంటుంది అనేటువంటిది మరి అయ్యగారు నమ్ముతా ఉన్నారండి. అన్న అదేనా అదే చెప్తారన్న. Now,
the story about the dogwood tree in the day of Jesus, it was a big tree. You know, it grew big and it was strong and straight. మరి ఈ యొక్క మరి చెట్టు చాలా బలంగా ఉంటుంది, చాలా తిన్నంగా అది పెరిగేదిగా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద కొమ్మలు మరి వచ్చేదిగా ఈ చెట్టు ఉంటుందండి. After the death and the crucifixion of Christ on the tree, God cursed the tree that it should not grow straight, nor should it regain its height. మరి ఈ చెట్టు మరి ఆ యొక్క ఆయన ఆ, ఆ దేవుడు మరి దాన్ని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆయన ఈ చెట్టు ఇంకెంత మాత్రము కూడా మరి అది మరి దానికి చాలా శాపగ్రస్తమైనటువంటి చెట్టుగా అది పిలువబడతా ఉంది. Yet the story of the dogwood tree is yet fun to think of at Easter time. మరి ఈ యొక్క చెట్టు మరి ఈ యొక్క డాగ్ వుడ్ ట్రీ అనేటువంటి చెట్టుని మనము చాలామంది ఆ ఈస్టర్ రోజున ఒక చాలా హాస్యాస్పదమైనటువంటి రీతిలో దాన్ని వాడడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఆమేన్. The dogwood tree here in America, it only blooms at Easter time. మరి చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈ డాగ్ వుడ్ ట్రీ మరి అమెరికా దేశంలో కేవలము ఆ యొక్క ఈస్టర్ సమయంలో మాత్రమే అది పువ్వులు పూస్తుంది. సంవత్సరం అంతా అది పువ్వులు పూయకుండా అది ఎండిపోయిన స్థితిలో అది ఉంటుంది. ఆమేన్. The dogwood tree here at Easter time is very pretty because it puts on flowers. మరి అంతవరకు కూడా ఏమి ఆ యొక్క అసలు ఆ చెట్టు మరి ఏమి ఆ యొక్క అందవికారంగా ఉన్నటువంటి ట్రీ మరి ఈ చెట్టు మరి ఆ యొక్క ఈస్టర్ రోజున మాత్రము అది చాలా చక్కగా పువ్వులతో విరజిమ్మి అది ఎంతో అందంగా అది కనపడతా ఉంటుంది. The dogwood tree here in America, it has 4 petals, which some say that it represents the 4 colors of the cross. మరి ఈ చెట్టు మరి ఎలాగా ఉంటుందంటే 4 మూలలుగా ఉన్నటువంటి చెట్టులాగా ఇది ఉంటుంది. ఎలాగైతే సిలువ అడ్డకర్ర నిలువకర్ర ఉన్నదో అలాగే ఇది పొడవుగా పెరిగి అడ్డంగా కూడా కొంచెం తక్కువ వైశాల్యంలో ఇది పెరుగుతుంది. It also has a red center, which some say it represents the blood that Christ shed for us on the tree. మరి ఆ యొక్క ఆ చెట్టు మరి ఆ యొక్క మరలా ఆ యొక్క మరి ఎర్రగా ఉన్నటువంటి ఒక రసం లాంటి దాన్ని అది కారుస్తూ ఉంటుంది. దానికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే యేసయ్య సిలువలో కార్చినటువంటి రక్తానికి మరి అది సాదృశ్యంగా చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And if you're not looking for it, after Easter it goes back to being hidden within the other trees in the forest. మరి ఆ తర్వాత మనం గమనించినట్లయితే అది అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటిలో కంటే అది చిట్ట చివరకు అది అది కేవలము ఆ నిష్ప్రయోజనమైనటువంటి చెట్టులాగే అది మిగిలిన చెట్లలాగే అది ఉంటుంది. It simply just reminds us, as the old people would tell us, it's just God's way of showing us that He was able to curse the tree and bless the tree for our knowledge of Easter. మరి ఇటువంటి శపితమైనటువంటి చెట్టును మరి యేసుక్రీస్తు ప్రభువారు సంవత్సరం అంతా కూడా మరి అది పూయకుండా మరి ఏమాత్రం అందంగా లేనటువంటి ఆ చెట్టుని ఈస్టర్ రోజు మాత్రమే అది ఫలించే విధంగా మరి అది ఆకులు పువ్వులతో అది ఆ యొక్క చక్కగా కనిపించే విధంగా పువ్వులు పూసే విధంగా దేవుడు కార్యాలు జరిగించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Pastor Jockin, us is just like the dogwood tree. We may start out strong, but yet through time we may end up, age will put us kind of crooked and life delivers us some blows. But through it all, God can still bless us. మరి ప్రియులారా, మరి మనం కూడా ఇటువంటి ఈ యొక్క చెట్టు లాంటి వాళ్ళమే. మనం శాపగ్రస్తమైనటువంటి మనల్ని
ఆయన మరి తన నిత్యమైనటువంటి కృపతోటి ఆయన మనల్ని కాపాడి మనల్ని రక్షించి మరి ఆయన ఆ యొక్క మనకు ఆ యొక్క మన శాపాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చాలనే కోరుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. We're going back to the Word of God now. మరి ఆ యొక్క దేవుని వాక్యంలోనికి మనం వెళదామండి. And it says in verse 39, and they that were passed by reviled him, wagging their heads. మరి వారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని ఆ శిలువలో వేలాడుతున్న ఆయన్ని చూస్తూ మరి వారు తలలు ఊంచుతా ఉన్నారు. ఊచుచు వారు ఎంతో ఎగతాళి గేలి చేస్తూ ఉన్నారని మనం చదువుతా ఉన్నాం. In our situations today, we too can be mocked by having faith in God. మరి ప్రియులారా, మరి మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మరి అనేక మంది ప్రజలు మనల్ని ఆ యొక్క మరి అనేక విధాలుగా మరి మనల్ని లేనిపోని మాటలు మరి శాపవచనాలు పలికేవారుగా వారు ఉంటారు. We too may be mocked for believing in Christ. Look at that beautiful dog. మరి ఆయన చూడండి చెట్టు మరి అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నామండి ఆ డాగ్ వుడ్ ట్రీని. మరి దయచేసి చూడండి. మరి మీరందరూ కూడా ఈ చెట్టు డాగ్ వుడ్ ట్రీని మరి స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. ఇలాగే ఉంటుంది ఆ చెట్టు. కేవలం ఈస్టర్ రోజు ఒకటి మాత్రమే అది పువ్వులు కాస్తుంది. సంవత్సరం అంతా కూడా పువ్వులు లేనిదిగా అందవికారంగా అది ఉంటుంది. ఇది అమెరికాలో ఉన్నటువంటి చెట్టు అండి. ఇది అన్ని చోట్ల ఉండొచ్చు ఇది, కానీ ఇది అమెరికాలో మాత్రం అయ్యగారు చూశారనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. It's amazing at that tree, Jock, and how the flowers are so pretty and white, and how it just stands out in the middle of the forest, and at the time of Easter. No other trees are as full blossom as the dogwood tree. మరి చూడండి ప్రియరా, అడవి మధ్యలో మరి అది ఎంత సుందరంగా కనపడుతుందో కదా. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లేమో చాలా అందవికారంగా కనపడుతున్నాయి. అది అడవి మధ్యలో అది ఒక్క చెట్టే ఉన్నప్పటికీ కూడా అడవంతటికి కూడా అందం ఇచ్చేటువంటి అంత చెట్టు, ఆ మంచి అందంగా ఆ చెట్టు ఇప్పుడు కనపడతా ఉంది. All right. So here we are. We see that they are mocking the men, the two thieves that's on the cross, and they're mocking Jesus and telling them, if he be the Son of God, come down off of that cross and save them. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ అక్కడ ఉన్నటువంటి వారు చాలా వెగతాళిగా, మరి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నువ్వు శిలువ మీద దిగిరా, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అని చాలా ఎటకారంగా నవ్వులాటగా వారు అక్కడ యేసయ్యను అవమానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Look at the chief priests, the scribes and the elders are mocking him, and they should have known who he is. మరి చూడండి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరి వారు మొట్టమొదట ఆయనని గుర్తించవలసినటువంటి వారే, ఆయనను గౌరవించవలసినటువంటి వారే. వారు కూడా మరి ఆయనను గౌరవించకుండా వారు కూడా ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. And they're saying, now he told us that in 3 days we could tear this temple down, and in 3 days he would tear it back up. He would build it back up. But here he's on the cross and he's about to be crucified. మరి 40 వచనంలో ఆయన చెప్పారు కదా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాను అని చెప్పారు ఆయన అనేటువంటిది. ఆ మాటలు చెప్పినటువంటి ఆయన మరి ఆయన ఇప్పుడు శిలువ మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఆ మాటను కూడా మరి ఆయనకి జ్ఞాపకం చేస్తూ దాన్ని బట్టి కూడా వాళ్ళు మరి వారిని అపహాస్యంగా మాట్లాడుతున్నట్టుగా అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
Sometimes, Pastor Jochen, we are faced with terminal illness, cancer, sugar diabetes, high blood pressure. We may have fallen into an accident, that we should not overcome. మరి చాలాసార్లు మరి ఆ యొక్క మనకి ఏదన్నా ఆ యొక్క మరి భయంకరమైనటువంటి వ్యాధు లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఆ యొక్క మరి ఆ యొక్క క్యాన్సర్ లాంటిది, షుగర్ డయాబెటీస్ లాంటిది, అలాగే సడన్గా అనుకోకుండా ఏదన్నా మరి ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయినప్పుడు మనము ఆ యొక్క చాలా మరి ఈ దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి విధంగా మనం ప్రశ్నించే విధంగా మనం ఒకవేళ మాట్లాడవచ్చు. Some of us may even have arthritis, so we should have tumors going on us. చాలామంది మరి పక్షపాతము, అలాగే ఆ యొక్క గడ్డలు, మరి క్యాన్సర్ గడ్డలు అనేటువంటి వారి శరీరంలో మరి వారు బాధపడతా ఉంటారు. And people may mock us for even calling upon the name of Jesus. మరి వారు ఆ సమయంలో మరి దేవునికి దూరం అయిపోయి, మరి దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుందని దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ యొక్క దేవుని నామానికి అవమానకరంగా వారు జీవించాలనుకుంటారు కొంతమంది. We too may be in a situation just like these two thieves that's hanging, one on the left and one on the right, in a dire need of Jesus to do something. మరి ఇక్కడ ఆ యొక్క యేసు ప్రభువుకి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూడా ఇద్దరు దొంగలను అక్కడ వేలాడదీశారు. మరి వారు కూడా మరి సిలువలో శ్రమ అనుభవిస్తూ వారు కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. We too must have the faith of Mary, his mother, when she was at the wedding and she ran out of wine. మరి ఆ యొక్క మరియా, తల్లి అయిన మరియా ఎలాగైతే మరి విశ్వాసం ఉంచి మరి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అద్భుతకరుడు అని ఆ కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంగా మరి ఆ విషయాలు ఎలా చెప్తా ఉందో, మరి ఆ కొదువు గురించి చెప్తా ఉందో, అలాగే మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మన కొదువులన్నీ కూడా ఆయనకి చెప్పాలి. We too may be in a situation as Mary and Martha when their brother was put in the tomb. మరి ఒక్కొక్కసారి మరి ఆ యొక్క మన జీవితాల్లో మరి మరియా మార్తల వలె తన సహోదరుడు చనిపోయినటువంటి స్థితిలో మరి ఎందుకు ఇలా జరిగింది, మరి ప్రభు ఉంటే ఇలా జరగపోను కదా అనేటువంటి బాధపడేటువంటి స్థితిలో కూడా ఒక్కొక్కసారి మనం ఉంటాం. We too may be in a situation of a storm as the disciples was in that storm when Jesus was asleep in the bottom of the ship. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఆ యొక్క నావలో, మరి చిన్న నావలో మరి ఆయన ఆ యొక్క ఆ నావ అరమర మీద ఆయన పడుకుని నిద్రపోతూ ఉంటుండగా మరి గొప్ప తుఫాను, గాలి తుఫాను, మరి సముద్రము పొంగు మరి వచ్చి అక్కడ ఆ నావను ముంచివేసే పరిస్థితులు చూసి శిష్యులు చాలా భయపడ్డారు. We too may be in a situation where we thought that we couldn't make it without God and we need him to do something. మరి ఆ యొక్క మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మరి మనం ఆ యొక్క దేవుడు మన జీవితాల్లో మరి కార్యాలు చేయట్లేదంటే మనమే ఏదో రకంగా ఏదో ఒకటి చెయ్యాలని మన బలంతో మన ఆలోచనతో మనం చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. And we need him to do it, but we should not count Jesus out. మరి మనము ఆ యొక్క మనం చేయవలసిన పని మనం ఎప్పుడు చేస్తూ మరి యేసయ్య మరి ఏమీ చేయట్లేదు, ఆయన ఆయన వెంబడించడం మరి ఆ యొక్క అవసరం లేదు అని మనం ఆయన వదిలిపెట్టడం అనేటువంటిది అది చాలా మరి అవిశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రక్రియ అండి. అది we believe and trust that God do anything well. మరి ఈ విధంగా మన జీవితంలో ఎటువంటిది మరి ఎదుర్కొన్నప్పటికీ కూడా మనము దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. Things may look as if there is no hope for us, but we should keep the faith because we are the saints of God. We walk by faith and not by sight.
ఉన్నటువంటి పరిస్థితులు ఎంత వ్యతిరేకరంగా ఉన్నప్పటికీ కూడా మనము ఆ పరిస్థితులను చూసి మనం భయపడనట్టు అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళము. మనం పరిశుద్ధమైనటువంటి జనముగా మనం జీవిస్తున్నాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏ అపాయం కలగకుండా అన్ని విషయాల్లో మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. God is a good God, and He is able to secure us. But here, the people did not understand what was about to happen. మరి దేవుడు మరి ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన అన్ని విషయాలు ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా జరిగిస్తారు. అయితే మనుషులైనటువంటి వారు మరి ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది వారికి తెలియదు కాబట్టి వారు తొందరపడతా ఉంటారు. In verse 42, he said, He saved others, and him he cannot save. If he be the king of Israel, let him now come down from the cross, and we will believe him. 37వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనంలో, అతడు యూదుల రాజు అయిని నీవు యూదుల రాజు అయిన యేసు ప్రభు కదా, నువ్వు రాజు వెంటి సిలువ మీద ఉన్నావు, నువ్వు సిలువ దిగి రా అని ఆయన ఎగతాళిగా వారు మాట్లాడుతూ ఉన్నారు. He said, and he trusted in God, as we do, and the people say, and we trust in God. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మాకు తెలుసు రాజు అంటే ఎంత బలమైనటువంటి వాడో మాకు తెలుసు, దేవుడు అంటే ఎంత బలమైన దేవుడో మాకు తెలుసు, మరి దేవుడు ఏంటి, రాజు ఏంటి, ఇలా నిస్సహాయంగా సిలువలో మరణించడం ఏంటి అని వాళ్ళు చాలా మరి అపహాస్యంగా ఆయన్ని మాట్లాడుతూ ఉన్నారు. In our, the devil will visit our minds, Pastor Jockin, when we're sick or when we're in distress or when we're going through a financial situation. The devil will visit our mind and tell us, and you trusted in God. మరి మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనేక సమస్యలు గుండా, ప్రత్యేకించి ఆర్థిక సమస్యలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క అపవాది వచ్చి మనతోటి ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వు దేవుడు అని నమ్మావు కదా, నీ దేవుడు ఏం నీకు సహాయం చేయలేదే అని మనల్ని ప్రశ్నించేవాడుగా ఉంటాడు. Will visit you and said, let him deliver you now. మరి అపవాది నీతో చాలా అపహాస్యంగా చెప్తాడు, మరి ఈ సమయంలో దేవుడిని నమ్మావు కాబట్టి దేవుడే నిన్ను విడిపిస్తాడు, నీకే దిక్కు లేదు అన్నట్టుగా మరి అపహాస్యంగా మాట్లాడతాడు. Look at how they're, if he will have him, for he said, I am the Son of God. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు కదా, నేను ఆ యొక్క పరలోకం నుంచి పంపబడినటువంటి వాడిని, నేను దేవుని కుమారుణ్ణి, ఆయనని పరిచయం చేసుకున్నారు ఆయన గురించి. ఆయన him and said that he said, and I am the Son of God. They're mocking him and they're making fun of him. మరి ఆ విధంగా ఆయన దేవుని కుమారుడు అని ఆయన చెప్పుకున్నటువంటి కారణాన్ని బట్టి, ఇదిగో దేవుని కుమారుడా, మరి నువ్వు దేవుని కుమారుడు అని గొప్పలు చెప్పావు కదా, ప్రగల్భాలు చెప్పావు కదా, మరి ఇప్పుడు నీ శక్తిని చూపించు, మేము ఇప్పుడు నమ్ముతామని వాళ్ళు అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. Verse 45, it says, from the 6th hour, there was a darkness over all the land until the 9th hour. మరి 45వ వచనంలో, మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మనం చదువుతున్నాం కదా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యమయ్యాడని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, మరి అక్కడ మరి సూర్యుని కలుగజేసినటువంటి సృష్టికర్త మరణించేసరికి ఆ సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు, అదృశ్యమైపోయాడు. In our darkest hours, in our darkest times, when we are suffering the most, God will step in. మరి చూడండి ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి చీకటి అంధకారము అలుముకున్నటువంటి స్థితిలో మన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆ సమయంలోనే ఆయన చీకటిలో ఆయన
ఆయన మన మధ్యలోనికి వచ్చి అంధకార స్థితిలో మన మధ్యలోనికి వచ్చి ఆయన గొప్ప విడుదల, గొప్ప మరి ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆ సమయంలో మన జీవితాల్లో జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The Pharisees, the Sadducees and the high priests and the elders was looking for a natural thing, but Jesus was on a mission for God. మరి ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క యూదేయ ప్రజలందరూ కూడా వారు అప్పటికప్పుడు వారు ఆ కళ్ళ ముందు కనిపించేటువంటి ఆ విషయాల గురించే వారు మాట్లాడుతున్నారు. కానీ మరి యేసయ్య చేసేటువంటి కార్యం ఏంటంటే నిత్యమైనటువంటి కార్యం, మరణం మీద విజయము, అలాగే పాపం మీద విజయము, పాపం నుండి విడుదల, మరి స్వస్థత, మరి వీటన్నిటినీ ఆయన ఆ యొక్క మరి చేయబోతున్నారు అనేటువంటిది వారు ఎవరికి కూడా తెలియదండి. The scriptures had to be fulfilled, all that had been prophesied of him. మరి వాక్యములో, మరి ప్రవచనాల్లో ఆయన గురించి చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చడానికి తన్ను తాను ఆయన ఆయన ఆ యొక్క తండ్రి చిత్తానికి సమర్పించుకున్నారు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. When he said that no man can take my life, I must lay it down, and in 3 days I'll pick it up again. మరి ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన చెప్పారు కదా, ఇదిగో ఎవరు కూడా నన్ను చంపడానికి మరి వారు నన్ను చంపట్లేదు, కానీ నేనే నా ప్రాణాన్ని మరి వారికి నేను బలిగా నేను పోస్తా ఉన్నాను, నా ప్రాణాన్ని నా ఇష్టపూర్వకంగా నేను ఇస్తా ఉన్నాను, మరి ఎవరు కూడా నన్ను చంపట్లేదు, ఇది తండ్రి చిత్తం, ఇలా జరగడానికి నేను నెరవేరుస్తున్నానని ఆయన చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Jesus still had to take on the battle between him and death. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మరి ఆ యొక్క మరణానికి మరి ఆ యొక్క మరి ఆయన మరి మధ్యలో ఒక గొప్ప పోరాటాన్ని ఇక్కడ జరిగిస్తా ఉన్నారు సిలువలో. Jesus still had to go into the bosom of Abraham and redeem those souls which were కేవలము మరి అప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల నిమిత్తమే కాకుండా అంతకుముందు పాత నిబంధన గ్రంథంలో మరి ఆ యొక్క మరి దేవుని ఎరగకుండా చనిపోయినటువంటి వాళ్ళు క్రీస్తు రాకముందు అనేక వేల సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం ఆ యొక్క దేవుని ఎరగకుండా మరణించినటువంటి వారు, దేవుని ఎరిగి మరణించినటువంటి వారు, వీరందరినీ కూడా పరలోకానికి తీసుకోవాలని ఆయన మరణించారండి. Here in verse 46 it says, "In the 9th hour Jesus cried with a loud voice." మరి ఇక్కడ 46వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బిగ్గరగా ఆయన అరిచారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. And in crying with a loud voice, it was to say, my God, why hast thou forsaken me?" మరి ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా ఆయన కేక వేసి, దాని అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన బిగ్గరగా కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. In this passage, Jochen, it was two things happening, and that was Jesus was crying out in victory for now that it's over. He's laying down his life, but yet it was a separation between the flesh and his soul. మరి ఇక్కడ ఆయన మరి ఆ యొక్క సిలువలో ఆయన మరి ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప బలియాగాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అయితే తండ్రి నుంచి ఎప్పుడైతే ఈ యొక్క మరి ఆ ఎడబాటు ఏర్పడిందో అప్పుడు ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయాడు ఆ కొంచెం సేపు. అందుకనే మరి నా తండ్రి, నా దేవా నన్ను ఎందుకు విడిచావు అని, నా చేయి విడిచావని ఆయన బిగ్గరగా కేక వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So here he was separating from his body,
to go down into Abraham's bosom and preach the gospel. మరి ఇక్కడ ఆయనకు అప్పగించినటువంటి పని ఏంటంటే ఆయన ఈ శరీరంలో మరి ఆయన మరణించిన తర్వాత ఆయన ఆ యొక్క మరి పరదేశులో అబ్రహాము రొమ్మునికి ఆనుకున్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క పని ఆయనకు అప్పగించబడింది. Here we find out that as he was dying, one of those old mean soldiers ran and got a sponge and filled it with vinegar and put it on a reed and gave him to drink. మరి అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ మరి సైనికులు అయినటువంటి వారు ఆ మాటను మరి విన్న వారి తర్వాత మరి ఇతడు అరే ఏలియాను పిలుస్తున్నాడని అనుకుని సైనికుల్లో ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి ఒక స్పంజి తీసుకొని చిరకాలో ముంచి ఆ రెల్లుకు తగిలించి ఆయన తాగమని ఆయన మరి నోరు దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Again, I say to us, don't count him out. మరి ఆ ప్రియులారా మరొకసారి మరి ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నా కూడా మరి ఆ ఇబ్బందుల వైపు మీరు చూడకండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రతి ఇబ్బంది మీరు ఎదుర్కొనే ఇబ్బంది దేవునికి మహిమకరంగా ఆయన మార్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. No matter what the world may say, no matter how bad it looks, don't count Jesus out. మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా అవమానించినప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి సైనికులు ఎంతగా మరి ఆయన బాధ పెట్టినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఆయన్ను మరి ఆ యొక్క మరి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మరి ఆయన వాటన్నిటి వైపు చూడట్లేదు, కానీ మరి ఆయన చేయాలనుకున్నటువంటి కార్యము రక్షణ కార్యము చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. I said the rest of them said, let him be. Let's see whether Elisha will come to save him. మరి 49వ వచనంలో అక్కడ ఉన్న వారిలో కొంతమంది ఈ విధంగా ఆయన అపహాస్యంగా ఏమంటున్నారంటే మరి అందరూ నెమ్మదిగా ఉండండి, ఏలియా వస్తాడేమో, ఇప్పుడు ఏలియా వచ్చి ఆయన్ని రక్షిస్తాడేమో మనం చూద్దామని ఆయన్ని అపహాసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Here we find out that again Jesus cried with a loud voice and yielded up the ghost. మరి ఈ విధంగా ఆ తర్వాత ఆయన బిగ్గరగా కేక వేసి మరి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈ విధంగా ఆ కేకను కూడా మరి వారు ఎంతో అపహాస్యమైనటువంటి రీతిలో మరి వారు మరి దాన్ని మలిచినట్లుగా వారు అపహసించుకున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. Here we find out the flesh is separated from the soul. మరి ఆ యొక్క అలా కేక వేసి సమాప్తమైనదని ఆయన చెప్పి ఆయన ప్రాణం విడిచారు. అప్పుడు ఆయన ఆత్మ ఆయన దేహం నుంచి వేరు చేయబడింది. He cried with a loud voice of authority. ఆయన ఒక గొప్ప అధికారంతో ఒక గట్టిగా ఈ చివరిగా ఈ మాట చెప్పారు ఆయన. He's crying out even from 2,000 or 3,000 years ago. We could still hear him crying out. మరి ఆయన ఇంచుమించు అంతకుముందు జరిగినటువంటి దినాలన్నిటిలో అనేక సంవత్సరాలు 3,000 సంవత్సరాలు అవ్వచ్చు, 4,000 సంవత్సరాలు అవ్వచ్చు, అంతకుముందు జరిగిపోయినటువంటి ఆ సంవత్సరాలన్నిటిలో కూడా ప్రజలందరూ కూడా ఏ విషయాల్లో అయితే వారు దుఃఖిస్తూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వాటన్నిటి విషయమే ఆయన ముగింపుగా ఆయన ఈ మాటను పలికారండి. Victory is ours if we would only believe. మరి ప్రియులారా మరి మనం నమ్మిక ఉంచినట్లయితే విజయం అనేటువంటిది మనకు ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. It says, behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake, and the rocks rent. చూడండి 51వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అప్పుడు దేవాలయపు తెర పైనుంచి ఆ యొక్క కింద వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, భూకంపం వచ్చింది, బండలు బ్రద్దలాయను అని మనం చూస్తూ ఉన్నాం. That there's no more separation between us and God. మరి ప్రియులారా మరి దేవునికి మనకు మధ్యలో మరి ఎడబాటు అనేటువంటిది ఎప్పుడు కూడా సంభవించదు ప్రియులారా. No more do we need the man high priest when we have the ultimate high priest in Jesus Christ. మరి మన యేసు ప్రభు వారు మన ఆయన ప్రధాన యాజకుడిగా
మనకు ఆ యొక్క తండ్రికి మధ్యలో మరి ఆ యొక్క మన మధ్యలో ఆయన మన విషయాలు ఆయనకి, ఆయన విషయాలు మనకి తెలియజేసే విధంగా మన నిమిత్తం ఆయన కుడివార్షమున కూర్చొని ఆయన మన నిమిత్తం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారండి. It says that the earth did quake. మరి చూడండి, ఇక్కడ భూకంపము కలిగింది, ఘోరమైనటువంటి భూకంపం, పెద్ద భూకంపం అక్కడ సంభవించింది. The earthquake in reverence to Jesus being put inside of her. మరి ఆ భూకంపము కలిగినప్పుడు మరి అక్కడ చాలా మంది ఆ యొక్క నిద్రించిన పరిశుద్ధులైనటువంటి వారు సజీవంగా వారు లెగిశారు. లెగిసి వాళ్ళు మరి అక్కడ ప్రజలందరూ కూడా కనపడ్డారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. In honor of the ultimate rock of salvation. మరి ఈ విధంగా దేవుడు మరి ఇచ్చినటువంటి రక్షణ, మరి ఆ యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో అది చాలా విలువైనది ప్రియులారా. And again I said, don't count him out. మరి మరొకసారి నేను ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు మీరు చూడకండి. మరి ఆ యొక్క విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే మీరు చూడండి. ఆమేన్. Look at the ones that were asleep in their graves and the ones in Abraham's bosom, still waiting on the King of our salvation to come and see about them. చూడండి పిల్లలు, అనేక దినాల నుంచి మరి ఆ యొక్క 3000 సంవత్సరాలుగా మరి ఏ రక్షణ, ఏ ఆధారము, ఏ నిరీక్షణ లేకుండా మరణించినటువంటి ఆత్మలన్నీ కూడా మరి ఎంతో ఆ యొక్క మెస్సియా వస్తారు, మరి ఉద్ధరించేటువంటి, రక్షించేటువంటి ఆ యొక్క రక్షకుడు వస్తారు అనేటువంటి విషయంలో వారు ఎదురు చూసినటువంటి వారి యొక్క ఎదురు చూపులు మరి నిష్ప్రయోజనం కాలేదు. కానీ ఆ రోజు మరి వారు సజీవులుగా లేగడానికి ఆ పరిశుద్ధులందరూ కూడా మరి వారి శరీరాలతో మరి మరి సజీవంగా లేగడానికి ప్రభు అక్కడ కార్యం జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. A great awakening was happening, and the graves were open, and many of the bodies of the saints which were slept came out of the graves after his resurrection. చూడండి 52వ వచనంలో ఆయన ఆ విధంగా మరి మరణించిన తర్వాత భూకంపం వచ్చి మరి బండలు బ్రద్దలయ్యి మరి సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలతో వారు సజీవులుగా వారు లేచారు. మరి వారు లేచిన తర్వాత ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు వారు ఆ యొక్క కనపడ్డారని కూడా మనం 53వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఆమేన్. Notice now that in the scripture in verse 52 and 53, this really happened after the resurrection of Christ. మరి ప్రియులారా, ఇక్కడ మరి ఈ యొక్క 52, 53 వచనాలు మరి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మరి ఈ విషయాలు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత జరిగిన విషయాలు అని మనం అనుకుంటాం. You remember that he told Martha that he was the resurrection and the life. మరి ఆయన మార్తతో చెప్పారు కదా, మరియతో చెప్పారు కదా, ఇదిగో పునరుద్ధానము జీవము నేనే అని ఆయన చెప్పిన మరి యేసయ్య ఆయన మరణించి తర్వాత భూకంపం వచ్చి ఆ వెంటనే పరిశుద్ధులు మరి లేచి మరి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించి అనేకులు కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. No matter what is going on, if Jesus said it, he's able to perform it. మరి ప్రియులారా, మరి ఎటువంటి అసాధ్యమైనటువంటి కార్యమైనప్పటికీ కూడా యేసయ్య అది నీ జీవితంలో జరుగుతుంది అని ఆయన చెప్పారంటే ఖచ్చితంగా ఆ విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. So here it is now that after these things had happened and the veil was rent and the earth did quake and the darkness fell upon the land, look at these centurion that were with him watching Jesus. మరి ఇక్కడ మనం Saw చూసినట్లయితే this earthquake. మరి ఇక్కడ మరి ఇక్కడ దేవాలయపు తెర పైనుంచి కిందకు అది
ఆ యొక్క చింపివేయబడింది. కేవలం ప్రధాన యాజకుడు ఏర్పరచబడినటువంటి సేవకులు మాత్రమే వెళ్ళేటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ ధూపం వేసేటువంటి ఆ స్థలంలోనికి అందరూ కూడా ప్రవేశించడానికి యేసయ్య ఆ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధాన యాజకుడని, ఆ యొక్క ఏర్పరచబడినటువంటి సేవకుడని ఎవరు లేదు, కానీ అందరూ కూడా దేవుని ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The same centurions, the same ones that mocked him, stood after the earthquake and the veil was rent and said, "This must be the Son of God." మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి తెర పైనుంచి కిందకి చెరిగిందో, మరి అక్కడ భూకంపం వచ్చి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరికీ ప్రవేశం ఏర్పడిందో, అప్పుడు ఆయన సిలువ వేసినటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా వారు ఒప్పుకున్నారండి. మరి ఈయన నిజముగా దేవుని కుమారుడే అనేటువంటిది ఆ యొక్క ఆయన వారు మాట్లాడుకున్నట్లుగా వారు చెప్పుకున్నారని 54వ వచనంలో మనం చూస్తున్నామండి. ఆమేన్. No matter what we face in life, Pastor Jockin, no matter what the outcome is, let us not lose faith in Christ. He is able to do anything but fail us. మరి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ, ఎంత విపత్కరమైన పరిస్థితులు అయినప్పటికీ, ఎంత బాధాకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం అంతము వరకు మనము ఆయన చిత్తానికి లోబడి మనము ఆయన చిత్తాన్ని జరిగించినట్లయితే మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు మన జీవితంలో ద్వారా కూడా ఆయన జరిగించుకోగలరు. ఆమేన్. We need not waste time trying to prove ourselves to man. We let the works that we do speak for us. మరి మనము మనం చేసేటువంటి పనులను బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వారు ఒకవేళ మనల్ని అవమానించినట్లయితే, దేవుడు వీళ్ళని ఏం చేయలేకపోయాడు, వీళ్ళని ఏం రక్షించలేకపోయాడు అని అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా, యేసు ప్రభువును కూడా ఆనాడు అలాగే అవమానకరంగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆయన చివరి వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. People of God, don't count him out. No matter what the world may say, Jesus is able to perform those things which he has promised us. మరి ప్రియులారా, మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ కూడా, చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంతగా మిమ్మల్ని అవమానపరిచినా, గేలి చేసినా, మరి పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా మారిపోయినా కూడా, మరి మీరు మీ దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు సాగినట్లయితే, ఆయన చిత్తాన్ని జరిగించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాల ద్వారా కూడా దేవునికి మహిమ కలిగేదిగా ఆయన కార్యాలు జరిగించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. I pray that we got something out of our message on today, that even things can look in a dire situation and it seems as if there's no hope. But if we just put our hope in, he's able to save us. మరి ఈరోజు విన్న వాక్యమును బట్టి మన జీవితంలో నిరీక్షణ లేనటువంటి సమయంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మరి యేసయ్యే మన నిరీక్షణ, ఆయన ఆధారం, మనకు ఆయన ఒక మార్గాన్ని చూపించారు. నిరీక్షణ ఎలా ఉంచాలి, అంతం వరకు ఎలా సహించాలి, మరి అంతం వరకు దేవుని యందు మనం ఎలా విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాలు, ఆయనకు మనం ఎలా సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి, ఆయన చిత్తానికి మనం ఎలా లోబడాలి అనేటువంటిదంతా కూడా ఇక్కడ యేసు ప్రభు వారు నేర్పించి, తద్వారా గొప్ప విజయాన్ని ఆయన చవిచూసి, ఆ విజయం ద్వారా ఈరోజు మనందరికీ కూడా జయకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి మనందరిని కూడా ఆయన జయపదం వైపు ఆయన నడిపిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. That's ఆమేన్. joy being with you all on today. I have a funeral that I have to go to, and I have to get ready to go to the funeral. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. Thank you so much, sir. Thank you so much for joining among us and sharing the word of God. We really very much blessed through the wonderful message, sir. Thank you so much for spending your valuable time and coming among us and sharing the word of God, sir. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Praise the Lord. Praise the Lord, sir. Thank you.